నో డాడీ, మీ మీద గౌరవం లేని మనిషి నాకు ఇల్లాలుగా ఉండడానికి తగదు. నో మై సన్, మీరిద్దరూ తిరిగి కాపురం చేయటమే నా గౌరవం. అసలు ఈ గొడవంతా నా వల్లే వచ్చింది. నేనే సర్దుబాటు చేస్తాను. ఈ వివాహ రద్దుపత్రం మీద సంతకం చేయి. ఇదేం డాడీ, కలిసి కాపురం చేయమంటున్నారు, మరి సంతకం ఎందుకు? పీటర్, నీ సంతకంతోనే నా కోడలి రాత మార్చబోతున్నాను. ఈ కాగితం కేవలం డమ్మి, నాకు మాత్రం రమ్మి. ఇదంతా అర్థం అవడానికి నీకు అనుభవం లేదు సుమ్మి. సంతకం చేయి. నేను వాడు ఏడ్చినా నేనే కావాలని పాలవలేదు. దానికి శిక్షేమో. ఇప్పుడు వాడు గొప్పతో ఏడుస్తున్నా నేను పాడలేకపోతున్నాను. అత్తయ్య, 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 రాత్రి నుంచి జ్వరం, గుండెంతో ఒకటి నొప్పిగా ఉంది అత్తయ్య. పిల్లలు పాలు తాగారా? లేదు, వాడు ఆకలితో ఏడుస్తున్నా లేకపోతున్నాడు. అయ్యో, పాలు గడ్డగట్టుంటాయమ్మా. నలుగురు పిల్లల్ని కన్న తల్లిని, నాకు తెలుసమ్మా నీ బాధ. అందుకే మీ మామగారి నిర్ణయాన్ని కూడా కాదని గీత దాటొచ్చాను. ఆ భగవంతుడే నన్ను క్షమించాలి. బాబుకు పేరేం పెట్టావమ్మా? అప్పనర్సయ్య. అయ్యో, నోరారా పిలుచుకోవడానికి కూడా వీలు లేకుండా ఆయన పేరు పెట్టావు కదమ్మా. ఎంత కాదన్నా మొగుడు వేరే రక్తం, కొడుకు సొంత రక్తం. అందుకే పరిగెత్తుకుపోయావా గోదావరి? నీలాంటి వాళ్ళకి మొగుడు తాడుతో వేసిన ముడి కన్నా పేగుతో పడ్డ ముడి పెద్ద ముడి కదూ. అది కాదు, నేను చెప్పేది వినండి. ఇదే పనండి భగవంతుడా. భార్య చస్తే మొగుడు నెత్తి మీద నీళ్లు దిమ్మరించుకోవాలి గోదావరి. దూరంగా ఉండవే. నీ పెద్ద కొడుకులాగా నిన్ను కూడా ఒద్దు పొమ్మను తోసి పారేయడానికి చాలంత తెగింపు లేదు. ఈ శరీరంలో శక్తి కూడా లేదు. కానీ ఒక్కటి, నేను చచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడకూడదు, గుర్తుంచుకో. ఓలమ్మో ఓలమ్మో, ఇదెక్కడి డూరు నాయనో. ఇంత వయసు వచ్చినాక మీ బుద్ధిలా గాడిదలి కాస్తుందేటి బాబు? అసలు మీరు తాగడం ఏంటి? రేత్రి 12 గంటలైపోనాది. మీకోసం ఊరు అలా ఎత్తుక్కుంటూ చెట్టుకో పిట్టగా అందరూ బయలుదేరినారు. ఇది మీకు న్యాయమేనా బాబు? మీకు దండ పెడతాను, నా మాటని రండి బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. రండి బాబు. చిలకమ్మ, నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చిలకమ్మ? ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు, వాణ్ణి వెతుక్కుంటూ వెళ్లిపోయిన కోడలు, తన కాపురాన్ని కొల్లేటి కాపురం చేసుకున్న వసంత, పాఠాలు సరిగ్గా బుర్రకెక్కని మా కాళిదాసు, నోరు మీద పని రాఘవ, నోరు పారేసుకున్న సరోజిని. ఉద్యోగం లేదు, మానం లేదు, మర్యాద లేదు చిలకమ్మ. సారీ సారీ.
మందు ఉంది. ఆ? గుర్రుగారు గుర్రుగారు ప్రేమ ముక్కలై మీరు మందు కొట్టారు, సంసారం చక్కలని నేను మందు కొడుతున్నాను. గుండె పగిలిన కడుపు రగిలిన ఈ మందే మందని చెప్పిన మీకు నమస్కారం గురుగారు. థ్యాంక్స్. ఏంటి అత్తయ్య అసలు నాతో మాట్లాడడం లేదు? నేనెవరితో మాట్లాడగలను? ఆయనే నన్ను మాట్లాడకూడదని శాసించారు కదమ్మా. మీరు మామయ్య గారు సరిగా అర్థం చేసుకోలేదు. మాటలు మాత్రమే కదా మానేశారు, కలిసి ఉంటున్నారు కదా. అలా ఉండకూడదు అనుకుంటే ఆయన మర్రి చెట్టు కదిలించలేం. ఇప్పుడు మరి ఏం చెట్టు? మొలగ చెట్టు మొదళ్లతో కదిలించొచ్చు. అలాగైతే కదిలించేద్దాం. అత్తయ్య, ఆడవాళ్ళు చేతులు కలిపితే దేశం అల్లాడిపోతుంది. ఇల్లొక లెక్క, మీరు కొంచెం సాయం చేయాలి అంతే. ఏమిటమ్మా? ఆ ఎద్దుబడి సోమలో వచ్చినప్పుడు అతగాని నాను తుక్కు రేగొడతాను. మీరు కుసింత నా పక్కన నిలబడాలి. ఆ సరోజిరేఖ ఎక్స్ప్రెస్ చక్రాలు కదులుతాయో లేదో చూద్దురు గాని శిలకమ్మ మా జాక్క. ఆగాగు, మన ఆడుతున్న నాటకం అత్తయ్యకి అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పాలి కదా. ఓసోసి నువ్వు ఉండమ్మా, వివరాలని నాన్న చెప్తాను. అరే నా బాల్చి తన్నేస్తున్నావు. అంత వేగిరాని బాల్చి తన్నేస్తానేటి. ఇలా రండమ్మా మీరు. నీ మూతి మీద మీసం నిజంగా నీ సొంతమేనా? నువ్వసలు నిఖార్సైన మొగాడివేనా? నీకు రోషం, ఉక్రోషం, తెగింపు, ధైర్యం ఇవన్నీ గాని ఇందులో ఏ ఒక్కడి గాని ఉన్నాయా అని నన్నే నిలదీసిన ఓ స్త్రీజాతి శిరోమణి, ఇదిగో పెళ్లి రద్దు పత్రం. నన్ను అంటే నిన్నటిదాకా ఈ ఇంటి బియ్యంకుణ్ణి, మీసాలోడు, పీతబుర్రోడు, ఎద్దుబండి సోములు, ముసలోడు అని ఒక పని మనిషి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే కనీసం నోరైనా విప్పని మా వియ్యపురాలు శ్రీమతి కావేరి గారు, చచ తుంగభద్ర గారు, కృష్ణ, గోదావరమ్మ గారు, ఇదిగోండి పెళ్లి రద్దు పత్రం. ఈ కేసుకు సంబంధించిన వాది, చచ ప్రతివాది, అవును వాది అంటారా ప్రతివాది అంటారా, ఏదో ఓ సోది మా అబ్బాయి సంతకం చేసిన వివాహ రద్దు పత్రం ఇదిగో. దీన్నే విడాకుల పత్రంగా వాడుకోవచ్చు. భరణం ఎంత కావాలో ఫిలప్ చేసుకుని డిమాండ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి జీవితంతో ఎలాంటి జోక్యం ఉండబోదని పూచీకత్తు పత్రంగా కూడా మీరు వాడుకోవచ్చు. నాకు సిగ్గు శరం ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. మానం మర్యాద ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. చీము నెత్తురు ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఉచ్చము నీచము కూడా ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఓసోసి నీకన్నీ ఉన్నాయని ఒప్పుకుంటున్నావు. ఎద్దుబండి సోములు నిలబెట్టుకున్నాను మాటని అలా రాలి పడిపోకు. మరి మావు నిటారుగా నిలబెట్టుకుంటావు మాటని. నీకు మా పిల్ల సంతకం కావాలా అంతే కదా? అంతే. నువ్వు అనకుండు, అలా సూత్తకుకో. సిటికలో నేను స్టాంపు పత్రం అట్టుకొస్తాను. ఎక్కడికి వెళ్లి పట్టుకురానక్కర్లేదు, సిద్ధంగానే ఉంది. దీని మీద సంతకం పెట్టించు. అబ్బో, అంత ఆల్రెడీగా వచ్చేసినావు అన్నమాట. మావ అంతకన్నా ఆల్రెడీగా ఉన్నావు. రాతల దీని మీద పొడుగాటి సంతకోటి ఎట్టి పారే. రమ్మంటుంటే నీ కాదేటి? ఇంత జరిగినాక మనకు మటుకి సిగ్గు సెలవు నేదా? ఉంటే పెట్టించు. నీవు నెత్తురు నేదా? ఉంటే పెట్టించు. మానం మర్యాద నేదా? ఉంటే పెట్టించు. నువ్వు వాళ్ళకుడు. నువ్వు రాతల్లే సంతకోటి ఎట్టి పారే. మనకొద్దు పెళ్లి డైవర్స్ ఇచ్చేద్దాం. రాతల్లే ఇదిగో మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం అట్టుకెళ్ళి నెత్తినేసి కట్టుకో. ఎద్దుబండి సోములు. చిలకమ్మ, వాళ్ళెవరూ బయటికి రాలేదు కదా, ఇప్పుడు కూడా ఎద్దుబండి సోములేనా? తప్పైపోయినది ఏటి అనుకోకండి అయ్యా. తెరపడిపోయి గాంటి కొట్టిసిదాకా అమ్మగూరు చెప్పినవన్నీ అప్పసెప్పుకు పోవాలని ఆర్డర్. తప్పైపోయినది ఏటి అనుకోకండి అయ్యా. మా కోళ్ల పిల్ల ఎక్కడా?
అల్లదిగో ఏడుపు పెట్టుకుని అక్కడ కూకున్నది. వస్తా. సరోజిని, సరోజిని, ఇప్పుడు మనం మావా కోడళ్ళం కాదు, స్నేహితులం. అందుకని చెప్పక తప్పట్లేదు. ఈ నెల 18వ తేదీ శనివారం సెయింట్ యాంథోనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యూల్ కి అంబాజీపేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్ కి పెళ్లి. ఇదిగో ఇన్విటేషన్. నువ్వు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. అరిచావా పొడి చేస్తాను. పొడిస్తే చచ్చిపోతాను. ఈ కాలనీలో డబ్బున్న వాడు లేదో చెప్పు, నేను కనవయ్యా. దొంగ గారు, మీ పేరేమిటది? అదంతా నీకెందుకయ్యా? చెప్పండి సార్. నా పేరు సూరి. సూరి సార్, నేను ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం వాచ్మెన్ ఉద్యోగం చేయడం లేదండి. అసలు దొంగల్ని పట్టుకునేటట్టు ఉందండి నా వాడకం. నా వయసు 53 ఏళ్ళు సార్, జస్ట్ 53. అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే, మా అబ్బాయి నాకు డబ్బు అప్పిచ్చాడు, అది తీర్చుకొని పీకల మీద కూర్చున్నాడు. అందుకోసం నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాను సార్. ఇప్పుడు మీరు ఈ కాలనీలో దొంగతనం చేశారనుకోండి, నా వాచ్మెన్ ఉద్యోగం పోతుంది. ఈ పక్క కాలనీలో వాచ్మెన్ లేడు, అక్కడ డబ్బున్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అక్కడ దొంగతనం చేస్తే బాగుంటుంది సార్. అరే సూరి గారు, మీరు ఏడుస్తున్నారా? బ్రదరు, నువ్వు చూస్తే చాలా మంచివాళ్ళు ఉన్నావు, దొంగతనం ఏం చేస్తావయ్యా? ఆ కత్తి నాకు ఇలా ఇచ్చే. నీకు పెళ్ళయిందా? అయిందండి. కొడుకులు ఉన్నారా? 6 ఏళ్ళు కొడుకున్నాడు. అయితే నువ్వు ఇమ్మీడియట్ గా వాడిని కిటికీ నుంచి బయటికి తోసేయి. వాడు పెద్దవాడు ఏంటంటే వాడు అప్పు తీర్చడం కోసం నువ్వు వాచ్మెన్ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అసలు అబ్బాయిలు అప్పు పత్రాలు లాంటి వాళ్ళని ఆది శంకరాచార్య గారు ఆ రోజులో చెప్పారు. నేను జీవన పెట్టలేదు, పాడైపోయాను. నువ్వు పెట్టావంటే బాగుపడతావు, తర్వాత ఇస్తాం.